మనం ఇప్పుడు అలెగ్జాండర్ ప్లాజాలో ఉన్నాం అనమాట. అంటే బెర్లిన్కి ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి క్రిస్మస్ మార్కెట్ అవుతుంది, ఒకసారి చూద్దాం. ఇది కూడా ఒకసారి లుక్ వేసుకోండి. దీన్ని వరల్డ్ క్లాక్ అంటారు అనమాట. ఇది అనమాట ఈ క్రిస్మస్ మార్కెట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పిరమిడ్ అండ్ ట్రిఫ్ అని. మొత్తం మందుబాబులకి ఒక పండగ లాంటి ప్లేస్ అనమాట ఇది. చూస్తారు కదా ఎంతమంది ఉన్నారు. ఇక్కడ తేడా అంటూ ఏముండదు, మన దగ్గరనే ఏముండదు, గీడెందుకు ఉంటుంది. కానీ అందరూ ఇష్టం ఉన్నట్టు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఆల్కహాల్ తోటి, పిల్లలు పెద్దలు అందరూ. కానీ ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకి చాలా టైప్ ఆఫ్ బీర్స్ వైన్స్ దొరుకుతాయంట. ఒకసారి మెన్యూ చూడండి. వావ్, ఇక్కడ చూసారా చాలా టైప్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూపించే ముందు వాళ్ళని ఒకసారి పర్మిషన్ అడుగుదాం, లైక్ మనం రికార్డ్ చేసుకోవచ్చా లేదా అని. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కెన్ ఐ షో ఇట్ దీస్ ఆల్ ఇన్ మై వీడియో? ఓకే, హాయ్, ప్లీజ్ సే హాయ్ టు యువర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా, వావ్, చూసారు కదా తను ఎంత ఫ్రెండ్లీగా ఉందో. ఇలానే హ్యాపీగా మంచిగా వెల్కమ్ చేస్తారు అందరినీ. ఇక్కడ చూసారా మనకి 3.5 euros అంటే అప్రాక్సిమేట్లీ మనకి 370 రూపీస్ దాకా పడుతుంది ఆ చిన్న స్టార్స్. వావ్, ఇక బ్యూటిఫుల్ ట్రీ కూడా ఉందన్నమాట. ఇక సరే అయిపోయింది, నెక్స్ట్ స్టోర్స్కి అయితే పోదాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనము వావ్, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా నచ్చేదాకా చాలా ఐటమ్స్. కిడ్స్కి అయితే ఇంకా పేరెంట్స్ కొంచెం మనీ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ రావాలి. ఇంకా క్రిస్మస్ టైంలో వాళ్ళని బాధ పెట్టడం ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ మనసు గుంచుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇక్కడ ఈ క్యాప్షన్స్ చూస్తే కొన్ని నవ్వాలా ఎడవాలన్నట్టే ఉన్నాయి. ఇట్లాంటివి మనం వేస్తే ఇంకేం లే, నాన్నగారు చెప్పులిచ్చి కూడా వేస్తారు. చిన్న చిన్న టెడ్డీ బేర్స్, కీ చైన్స్ కూడా ఉన్నాయి. బా, ఇది కొంచెం యాంటిక్ పీస్ లెక్క ఉందన్నమాట. అది కూడా అట్లాంటి పీస్ బయట ఒకటే ఎగ్జిబిట్ చేశారు. ఓ, అక్కడ పింక్ కలర్లో ఇంకా కొన్ని వేరే ఉన్నాయిలే. కానీ వీళ్ళు పెట్టే స్టాల్ కూడా చాలా బాగుంది, చూడముచ్చటగా.
ఇంటికి ఒక పోస్ట్ బాక్స్ అన్నట్టు ఇక్కడ షాప్కి ఒక క్రిస్మస్ ట్రీ బాగానే ఉంది. ఇంకా ఈ ఫుడ్ అనమాట. స్టార్టింగే మనకి €10, €7, €5 దాకా కూడా ఉంది. వావ్, మటర్ పన్నీర్, పాలక్ పన్నీర్, చెన్నా మసాలా, కడీ పకోడా. అమ్మ మనోళ్ళే ఉన్నట్టున్నారు మళ్ళీ పెట్టింది. నైస్. చిల్లీ చికెన్, వావ్, బటర్ చికెన్, మొత్తం మన ఆప్షన్స్ ఉన్నాయి మెన్యూ మొత్తం. చూసాం వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం అనమాట వీడియో. ఓకే, నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ స్టోర్ మొత్తం గర్ల్స్కి, యానిమే పిచ్చోళ్ళకి అయితే చెప్పుకోవచ్చు మనం. యానిమే అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ స్టోర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వెనకాల ఉన్నది మొత్తం యానిమేనే. ఇక్కడ చూసారా బ్రాస్లెట్స్, పెండెంట్స్ చాలా ఉన్నాయి. ఎవరన్నా జర్మనీలో ఉన్న వాళ్ళకి షాపింగ్ చేయాలనుకుంటే క్రిస్మస్ షాపింగ్ ఇక్కడ ఒకసారి అలెగ్జాండర్ ప్లాజాకి అయితే రండి. నిజంగా చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ సింపుల్గా మనం అడిగితే అడగొచ్చి తీసుకొద్దా అని, ఎట్లయినా తీసుకోమని అంటారు. ఇంకా వారిని డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటే ఓకే, అడగనక్కర్లేదు. మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే. ఇంకా పక్కన ఉండేది మళ్ళీ వాఫిల్ స్టోర్ అనమాట. వాఫిల్ షాప్, వావ్, చాలా బాగున్నాయి చూడ్డానికే. చెప్పినా కదా ఎన్నో బాగుంటాయి, ఎన్నో అనిపిస్తుంది ఎన్నో చేయాలని. మన దగ్గరనే పైసలు ఉండాలా. ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ మళ్ళా. ఇక్కడ కూడా చాలా పెండెంట్స్ ఉన్నాయి. మళ్ళా ఇక్కడ చూసారా మొత్తం డాల్స్, గ్లౌజెస్ చాలా ఉన్నాయి. ఇవి ఎలా అంటే మన దగ్గర సమంత వేసుకొని ఒకటి ఫేమస్ చేసింది కదా, ఇట్లా చిన్నపిల్లలది టోపీ లెక్క, అట్లాంటి దానికే ఇవి చాలా వెరైటీస్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఇది వింటర్ వేర్ లెక్క ఉంది మనకి. అన్నీ బాగున్నాయి కూడా. పిల్లన్ క్యాప్స్ కానీ, మళ్ళా గ్లౌజెస్ కానీ, విక్స్ కూడా ఉన్నాయి. ఎవరికి కనిపించకుండా ఎప్పుడన్నా అవసరం ఉంటే వచ్చి ఇక్కడ తీసుకుందాం విక్స్. ఓకే, అయిపోయింది. వేరే స్టోర్కి పోదాం. వావ్, ఈ స్టోర్ చూడండి, ఎగ్జోటెన్ షాక్ ఫ్రూట్ ఏనంట డ్రగ్. మొత్తం చూసేసరికి ఇక్కడ మనకి చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మేడప్ ఆఫ్ ఫ్రూట్ అండ్ చాక్లెట్స్. ఫస్ట్ వన్ చూడండి, ఇది యాపిల్ అంటారు ఇక్కడ, కాకపోతే అది యాపిల్ అని అర్థం. ఒకటి €3 అనమాట. అప్రాక్సిమేట్లీ మనకి 320 రూపీస్. ఇక్కడ చూడు వైన్ ట్రావెన్ అనే పర్ పీస్ €5 అంట. అంటే అది మేడప్ ఆఫ్ వైన్. అట్లా చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. కోకోస్ న్యూస్ అని ఉంది, అంటే మేడప్ ఆఫ్ అవి కోకోనట్ చాక్లెట్స్ లాంటివి. ఇంకా ఇవన్నీ చాక్లెట్స్, కాకపోతే డిఫరెంట్ ఫ్రూట్స్తో. ఇది బనానా, అది కూడా బనానా, అట్లా డిఫరెంట్ వాటితో అవి చేశారనమాట. ఇది చూడు, ఇది నేను చూసిన యాపిల్ని షుగర్ సిరప్లో డిప్ చేసి చేస్తారు. ఇది క్యాండీ, ఇవి క్యాండీస్. ఇక్కడ ఉన్నన్ని క్యాండీస్ డైరెక్ట్ ఇట్లా ఫ్రూట్స్ని షుగర్ సిరప్లో పెడతారు. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. అలా కానీ నాకు నచ్చవు ఎట్లనే అన్నీ దీనికి అలవాటు కూడా లేవు. సరే, ఇంకా నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి అన్నమాట. ఇదైతే కంప్లీట్లీ బ్యాగ్స్, పర్సెస్ అట్లా.
ట్రావెల్కి సంబంధించింది ఉండొచ్చు, లేదా క్యాజువల్ కూడా ఉన్నాయి. స్కార్ప్స్, పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. మోస్ట్లీ ట్రావెలర్స్కునే, ఇంకా గర్ల్స్కి ఉన్నాయి చాలా పర్టికులర్గా. పర్సెస్ ఆఫ్ కోర్స్ ఫర్ మెన్. ఇంకా ఇక్కడ ఉలన్ వేర్ ఉన్నాయి, వింటర్ వేర్. విగ్స్ ఇక్కడ చాలామందికి అవసరం, ఎందుకంటే ఇక్కడ ఉండేది మొత్తం హాట్ వాటర్ కదా. ఆ హాట్ వాటర్ అనేది మన హెయిర్కి ఒక టాక్సిక్ లాంటిది, మొత్తం ఉన్నది ఊపేస్తుంది, మొత్తం ఎడార్ అయిపోతుంది. సో నాకు తెలిసి వీళ్ళకి కామన్ అనమాట, నాకు తెలిసి ఈ విగ్స్ అనేటివి. ఈ స్టోర్ ప్యాన్ కేక్స్ అనమాట, ఈ స్టాల్ అనేది. చూసారా, మనకి చాలా ప్యాన్ కేక్స్ ఉన్నాయి అక్కడ, మేడప్ ఆఫ్ న్యూట్రిలాస్ తోటి, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ తోటి. రాఫెల్లో కూడా ఉంది అక్కడ. అక్కడ ఆల్రెడీ బేక్ చేసిన ప్యాన్ కేక్స్ కూడా ఉన్నాయి. మనం మన ఆర్డర్ బట్టి కూడా మనం కావాల్సిన దాన్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదేంటి, మ్యాండ్లెన్ అంట. ఓకే, ఇవన్నీ సేమ్ ఇదే చాక్లెట్స్, కుకీస్, సేమ్ అట్లాంటి టైప్లో ఉంది. కానీ మీద ఉన్న దిల్ షేప్లో చేసిన అయితే ఫ్యాసినేటింగ్గా ఉన్నాయి, చూడడానికి కూడా చూడముచ్చట మంచిగా ఉండే. ఈ షాప్ చూసారా, ఇక్కడ మొత్తం మనకు వచ్చేసరికి క్రిస్మస్కి కావాల్సిన డెకరేషన్స్ టైప్ ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ పెడితే వస్తే మరి క్రిస్మస్ వైబ్స్. ఎంత బాగున్నాయి. వావ్. దీని ప్రైజెస్ ఏందో తెలియదు కానీ చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాగానే కూడా కాదు. ఇక్కడ ఇవి చూసారా, దీని మీద మనకి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ తాత కూర్చున్నాడు, మొత్తం క్రిస్మస్ తాత కూర్చున్నాడు. ఇక్కడ ఏదో సిటీ లాగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఏం కప్స్ అవి, దాంట్లో కూడా చిన్న చిన్న ఎల్ఈడీస్ ఉన్నాయి.